Good evening, all the dignitaries of the dais, especially the founder, because of whom we are here, the young man, Mr. Chaitanya, all the ladies and gentlemen here, the august gathering, వెనకాల ఉన్నటువంటి మీ అందరూ మా అక్కలు మా చెల్లెలు ముఖ్యంగా మీ అందరికీ నా పెద్ద నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు కూర్చున్న వాళ్ళని చూస్తే కూడా సంతోషమే, మిమ్మల్ని చూసి ఇంకా సంతోషంగా ఉందని చూపులో తెలియపరుస్తున్నాను. నేను అంత దూరం కరీంనగర్ నుంచి వచ్చారంటే చిన్న విషయం కాదు. అసలు మిమ్మల్ని చూసి రోజు నమస్కారం పెట్టడం నేర్చుకోవాలి మేము, ఎందుకంటే ఎంత పని చేస్తూ కూడా మీరు ఈ పనులు చేస్తున్నారంటే చిన్న విషయం కాదు. ఈరోజు ఈ మీటింగ్లో మేము వచ్చి కూర్చున్నాము, సీతక్క కూర్చుంది మీ మంత్రి, మరి మీరందరూ కూడా కలిసి చేసే పని వారికి తెలియపరచడం, చైతన్య చేసే కార్యక్రమానికి మీరు కూడా చప్పట్లు కొట్టి ఆయన కొద్దిగా మనం కాస్త ఆయన ఊరటగలుగుతాం. ఇలాంటి ప్రోగ్రాం తీసుకున్న వాళ్ళని నేనైతే చూడలేదు. నేను దాదాపు 38 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను. ఒక 5 ముఖ్యమంత్రులతో పనిచేశాను. కానీ నా ఒక ఇంత పొడుగైనటువంటి రాజకీయ జీవితంలో ఈ చిన్న వయసులో స్టూడెంట్గా ఉన్నాడు. తూప్రాన్ గజ్వేల్ నా మొదటి కాన్స్టిట్యుయెన్సీ. నేను ఎలక్షన్లో మొదలైంది గజ్వేల్ నుంచే. అది నాకు రాజకీయ పుట్టునిల్లు. గజ్వేల్లో ఒక మండలం తూప్రాన్, అందులో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ నన్ను చాలా కాస్త ఎక్కువగానే పిలిచేది ప్రతి ప్రోగ్రామ్కి, చీఫ్ గెస్ట్ అనుకుంటా. ఎమ్మెల్యేలకి, లోకల్ ప్రతినిధులకి, లోకల్ మంత్రులకి ఇది ఒక ప్రెషర్ మాకు ఉంటుంది. అప్పుడు ఈ అబ్బాయి వచ్చి నన్ను మాట్లాడిచ్చేవాడు. హీఈస్ barely 17, but he used to talk like something much beyond even my thinking. I said, oh God, this guy is a little over, so let's just keep away from him. No. So he did let me go, and then I just got so fond of him that I like his amma. He will not call me anything. We speak in English, but he will always address me amma. ఎప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తాడని చెప్తున్నాను మీ అందరికీ. మరి మీరందరూ కలిసి ఆయనకి సహకరిస్తూ, ఆయన మీకు సహకరిస్తూ, మరి ఇట్లాంటి సంవత్సరం పొడుగున మీరు కార్యక్రమాలు నేర్చుకుంటున్నారంటే మీ నుంచి నేను వినదలుచుకున్నాను. ఆయన నుంచి ఇందాక చాలా విన్నాం. మనం వచ్చినటువంటి మా మహిళా మనులందరికీ, ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి నేను ఒకే ప్రశ్న అడుగుతాను. మీరేమనుకుంటారు ఈ ప్రోగ్రాం గురించి? మంచిదా? గట్టిగా చెప్పండి. ఇంకా చాలామందిని తీసుకొస్తారా ఈ ప్రోగ్రాంలో? ఉత్తి కరీంనగర్కే కాదు, పక్కన ఉన్నటువంటి జిల్లాలకు కూడా మీరు వెళ్ళి ప్రచారం చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటాను. ఏంటి కదా, పక్కన జిల్లాలకు వెళ్ళండి. కరీంనగర్కి పక్కన ఉన్నది ఏంటి? డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కదమ్మా, జిల్లాలు ఉన్నాయి కదా, 10 జిల్లాలు ఉన్నాయి మనకి. మరి కరీంనగర్ వదిలిన తర్వాత మరి వరంగల్కి వెళ్తారా, ఖమ్మంకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారో, కానీ బంధువులు మిత్రులు మన అందరికీ ఉంటారు ప్రతి జిల్లాలో. అక్కడికి వెళ్ళి మీరు ప్రచారం చేయండి. దీని ద్వారా మనకు వచ్చేది ఏంటి? మహిళా మనులకు వాళ్ళ హక్కు దొరుకుతుందా సమాజంలో? ఈరోజు ఇదేమంటున్నారు, రూరల్ ఉమెన్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అంటే పల్లెటూరి ఆడపడుచులకు మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్. మీరు కూడా నాయకురాలుగా కావాలని చెప్పి మీరందరూ ఒకరి మాట వినకుండా మీరే నాయకురాలుగా అవి అక్కడ ఉన్నటువంటి పంచాయతీలో మీరు సర్పంచ్ అయ్యి, అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలో మీరందరూ కమిటీ మెంబర్స్ అయ్యి ఎంత మీకు పవర్ వచ్చేస్తుంది. ఒక ఎమ్మెల్యే కూడా ఆడించగలుగుతారు మీరు. అప్పుడు మీరు ఉంటేనే ఎమ్మెల్యే, మీరు ఉంటేనే మంత్రి. కాబట్టి మహిళా సంఘాల్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎస్హెచ్జి గ్రూప్స్ అడుగుతున్నాను, ఈ సంఘం కాదు. అందరు ఉన్నారా సంఘాల్లో? అది కూడా మంచి గ్రూపే కదా ఎస్హెచ్జిది ఎవరు తెచ్చారమ్మా? నేను పాలిటిక్స్లోకి పోదలుచుకోలేదు, కానీ ఇలాంటి మంచి ఆలోచనలు వచ్చింది అప్పటి కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీకి. రాజీవ్ గాంధీ నాకు ఎందుకు గుర్తొస్తున్నారంటే, రేపు కాక 20 తారీఖున ఆయన జయంతి.
రాజీవ్ గారు కానీ ఆయన పుట్టినరోజు రేపు 20వ తారీఖున వస్తుంది కాబట్టి రాజీవ్ గాంధీ గారు పెట్టారు. పంచాయతీ రాజ్ తెచ్చి మన పల్లెటూరు ప్రాంతాలని బాగా పైకి తీసుకొచ్చారు. మహిళలకి 33% ఇచ్చిన తర్వాతే ఇది నేను చెప్పాల్సిందే. ఐ హోప్ సమ్ ఆఫ్ యూ అండర్స్టాండ్ తెలుగు. టు యూ this is very important part of my life I want to share with you. I was a gynecologist who had just come back from London and pushed into politics. So my first election I knew nothing. And whenever ఒక ప్రోగ్రామ్ అయ్యేదంటే నేను కొత్తగా వచ్చినాను, 89లో గెలిచాను నేను ఎలక్షన్. అప్పుడు అసలు రాజకీయమే తెలియదు నాకు. అలా వచ్చేసి స్టేజ్ మీద ఉన్నప్పుడు నేను ఒకతే మహిళ ఉండేదాన్ని, తక్కిన వాళ్ళంతా మగవాళ్ళు. ఇంగ్లాండ్లో చదివి వచ్చినాను కాబట్టి ఆడమ్మగానే భయం లేకుండే ఇంత సరి సమానమే అనిపించేది నాకు. కానీ ఇంకొకరు అంటే అబ్బాయి ఏంటి నేను ఒక్కరే ఉన్నాను, నేను ఇంకెవరు లేరు ఇక్కడ. ఆ తర్వాత కొన్ని రోజులకు రాజీవ్ గాంధీ పెట్టినటువంటి ఈ 33% అనేది మహిళలకి తీసుకురావాలన్న దాని మీద అప్పుడు పివి నరసింహారావు అప్పటికి పాపం చనిపోయినారు. పివి నరసింహారావు గారు మన ముఖ్యమంత్రి అయినాక, మన ప్రధానమంత్రి అయినాక ఆయన దీన్ని యాక్చువల్గా పకడ్బందీగా తీసుకొచ్చారు. అప్పుడు నేను చూసేదాన్ని, నాతో పాటు స్టేజ్ మీద 30 మహిళలు ఉన్నారంటే అది కేవలం ఒక వ్యక్తి చేసినటువంటిది. అలాంటి వ్యక్తి మన ముందు కూడా ఉండొచ్చు. అలాంటి వ్యక్తి సహకరించే వాళ్ళు కూడా ముందు ఉన్నారు మనకు. మహిళా శిశు సంక్షేమ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. యాక్టర్ అయినా ఫిల్మ్ చేసినా కూడా ప్రజల గురించి ఏదో చేయాలని ఎప్పుడు కూడా అందులో ముందు ఒక కోరిక నేను చూస్తూ ఉంటాను. రెజినా కూడా నాకు చాలా కాలంగా తెలుసు. What I was trying to tell you for the others who don't understand English, that when I came and landed and got into the first election in 89, I won the election unknowing to me how. And I was the only woman on the stage. With 100 men, I would be the only woman there. And that used to make me feel a little odd, though I said, okay, I've studied in England, I know I can take this. But because of a party, and let's face it, truth is truth, I'm not afraid to talk about it. I'll express my truth. Satyam Satyam Yada. Namata Jampalasindhe. It was Rajiv Gandhi who pushed this 33.1% for women in the local bodies. Local bodies means Gram Panchayats, councillors, and then Zilla Parishad chairmen and mayors. He has become the local bodies. So that was, since he died by then, unfortunately, P.V. Narasimha Rao, who was our Prime Minister, he made it happen and the GO was passed. ఆ తర్వాత 33% మీరందరూ ఎంతమందికి మీ చేతిలో అవర్ వచ్చిందా లేదా? సర్పంచ్గా కానీ చెప్పండి, జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ, పట్నంలో ఉంటే కౌన్సిలర్స్గా కానీ, మేయర్గా కానీ. సో ఇదంతా శక్తి మనకు వచ్చిన తర్వాతే 33. నేను చూసినప్పుడమ్మా మీటింగ్లోకి వచ్చే ఆడవాళ్ళని చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చాయి. దే యూజ్డ్ టు బి ఇన్ సచ్ డయర్ స్టేట్స్, not even washed a face, not even a good sari to wear. They were always sitting there looking so glum. But after the 33.1% happened, this is how they used to be, with good clothes, standing in front of the front row, sitting on the stage along with me, equal to me, and talking so well. Subject kuda meeku baga vastundi. ఇప్పుడు ఏం చెప్పింది ఇంగ్లీష్లో చెప్పారు, కానీ మిమ్మల్ని ఇక్కడ నిలబెడితే ఇంగ్లీష్లో కాదు తెలుగులో మీరు అంత చక్కగా కూడా చెప్పగలుగుతారని చెప్పి నాకు ధైర్యం ఉంది మీలో. సో ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ దేశం చాలా గొప్ప దేశం. భారతదేశం అంటే చిన్న దేశం కాదు, ఎంతో పేరుగాంచినటువంటి దేశం. ఆ దేశంలో పుట్టినందుకు నేను కూడా చాలా గౌరవిస్తున్నాను. కాబట్టి మీరు కూడా అదే ఆ గౌరవంతో మీరు చేసే కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎక్కువ చేస్తున్నారు. అసలైన కార్యక్రమం నేను చెప్పినట్టుగా నా ఈ కోరికను మన్నించి, మీ పక్క బంధువులు ఉంటారు, మీ పక్క జిల్లాలో ఉంటాయి, దీన్ని స్ప్రెడ్ చేయండి. నాకు ఒక కరీంనగర్లోనే 50 కమిటీస్ ఉన్నాయంటే సంతోషించలేదు. ఇంకా 9 జిల్లాలు ఉంది. ఇప్పుడు నేను కొద్దిగా రాజకీయం నుంచి తప్పుకున్నాను, కానీ ఎప్పుడైనా నా సహాయం కావాలన్నా ఉంటాను మీకు.
ఎలా పోతుంది ఆ రక్తంలో ఉన్నటువంటిది పోనే పోదు. మీకు సహకరించడానికి తప్పకుండా ఉంటాను. కొడుకుగా అంటాను కాబట్టి నాకు ఆయన కూడా ఎప్పుడైనా నన్ను కోరితే నేను ఏ విధంగా అయినా సహకరించుకుంటాను కాబట్టి. ఫ్రెండ్స్, I don't want to take up too much of my time because this is very emotional to me especially. People who have been with people. I spent so much of my life in politics because it was this kind of people. My constituencies, both Gajwel and Zahirabad, both were rural. I chose rural constituencies because I didn't want to work in the urban areas at all. It was not much to do for the urban areas. It's these people, these girls, the weaker sections as we call them. They are not weaker sections anymore. They have so much confidence they can beat you with their confidence. That's the kind of confidence they hold in life. So let's wish them all the best and make sure that all of us and each of us can be of some use to them, so that our life is also useful to society that we have lived in for so long, living in it comfortably. ఏమన్నా ఉందా ఇంకా మీరు చెప్పేదానికి? చెప్పు, ఎవరు ఇక్కడ నా నుంచి చెప్పండి, మీ తరఫున నేను చెప్తాను. మీరు